సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం, ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి, దృష్టి చక్కగా ఉంటుంది. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కంటి వ్యాయామం. కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైకి కిందకి, కిందకి పైకి తిప్పాలి. అలా రోజుకు కనీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో కళ్ళు చక్కగా కనిపిస్తాయి, నేత్ర సమస్యలు పోతాయి. ఆహారం. మామిడి పండ్లు, చేపలు, క్యారెట్లు, యాపిల్స్, ఆప్రికాట్స్ వంటి విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినాలి. దీంతో ఆ విటమిన్ బాగా అందుతుంది. అప్పుడు దృష్టి సమస్యలు పోతాయి, కళ్ళు చక్కగా కనిపిస్తాయి, అద్దాలు వాడాల్సిన పనే ఉండదు. నీరు. నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి. అనంతరం చల్లని నీళ్లతో కళ్లను కడగాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి, దృష్టి చక్కగా ఉంటుంది. నూనె. ఆవ నూనె లేదా నెయ్యితో పాదాలను తరచూ మర్దన చేసుకున్నా దృష్టి సమస్యలు పోతాయి, కళ్ళు చక్కగా కనిపిస్తాయి, నేత్ర దోషాలు హరించుకుపోతాయి. తేనె, మిరియాల పొడి. రోజు ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే నేత్ర సమస్యలు పోయి కళ్ళు చక్కగా కనిపిస్తాయి. ఉసిరికాయ రసం. రోజు ఉదయం, సాయంత్రం 20 ml మోతాదులో ఉసిరికాయ రసం సేవించాలి. దీంతో మన శరీరానికి కావలసిన పోషకాలు దండిగా లభిస్తాయి. అవి నేత్ర దోషాలు పోగొడతాయి, దృష్టి బాగా వచ్చేలా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.